వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఆదోని ప్రభుత్వ పాఠశాలలో సన్నబియ్యం మాయమైందనే ఆరోపణల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఈఓ సమానము 2 రంగన్న, నెహ్రూ మెమోరియల్ ప్రిన్సిపల్ ఫయాద్తో కలిసి సంబంధిత పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల అనంతరం అందుబాటులో ఉన్న స్టాక్ రికార్డులు, నిల్వలు మరియు ఇతర వివరాలను పరిశీలించి సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్కు పంపించినట్లు వెల్లడించిన అధికారులు 13వ తారీఖు సాక్షి దినపత్రికలో సన్నబియ్యం మాయం అనే ఒక క్లిప్పింగ్ రావడంతో డిఓ ఆఫీస్ నుంచి నాకు మార్నింగ్ 7 గంటలకి అంటే 14వ తారీఖు 7 గంటలకే నాకు ఫోన్ కాల్ ద్వారా ఇట్లా మున్సిపల్ హై స్కూల్లో సన్నబియ్యం మాయము అనే అంశంపై దీనికి రావడం జరిగింది. దానిపై మీరు రిపోర్ట్ పంపాలని తెలియజేయడంతో 14వ తారీఖు నేను నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ నందు హెడ్ మాస్టర్ని పిలుచుకొని, హెడ్ మాస్టర్ నేము ఫయాజుద్దీన్, ఆయన ద్వారా మన స్టాక్ రిజిస్టర్ని, తర్వాత ఎండిఎం డైలీ రిజిస్టర్ని పరిశీలించి, దానికి తర్వాత ఫిజికల్గా అక్కడ ఉండే బియ్యాన్ని పరిశీలించి దాన్ని టాలీ చేసి, ఆ తర్వాత దానికి సంబంధించిన మొత్తం రిపోర్ట్ని నేను తయారు చేసి డిఓ ఆఫీస్కి ఈరోజు సబ్మిట్ చేయడం జరిగింది. ఆ నివేదిక మరి కలెక్టర్కే వెళ్తుందని, ఆ తర్వాత ఆ నివేదికలో ఉండే అంశము తర్వాత తెలుస్తుంది. రంగన్న, MU2 ఆదోని మండలం. 7,224 కేజీల స్టాకు అక్కడ ఉండడం జరిగింది. ఆ తర్వాత 12వ తారీఖు యూజ్ చేసిన అంశాన్ని కూడా దాంట్లో రాయడం జరిగింది. డైలీ 12వ తారీఖు ఎంతమంది తిన్నారు, రీఓపెనింగ్ డే కాబట్టి తక్కువ మంది తిన్నారు సార్. జనరల్గా ప్రతిరోజు 1,350 మంది పైగా ఇక్కడ మిడ్ డే మీల్స్ తీసుకుంటారు. 1,650 మంది దీంట్లో రోలు ఉంటుంది. సో ఆ విషయాన్ని అంతా కూడా రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. ప్రెజెంట్ స్కూల్ ఓపెన్ కాకముందు ఎంత స్టాక్ ఉంది, మీరు ఓపెన్ చేసినప్పుడు ఎంత స్టాక్ ఉంది సార్? అది రిపోర్ట్లో నేను క్లారిటీగా దాంట్లో మెన్షన్ చేసి డిఓ ఆఫీస్కి సబ్మిట్ చేయడం జరిగింది. ఓపెనింగ్ 2000 అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్ 23/4/2026 క్లోజింగ్ డే, ఆ రోజు స్టాక్ని పరిశీలించాను. ఆ తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్ని పరిశీలించాను. వాటన్నిటినీ క్షుణ్ణంగా నివేదికలు పొందుపరిచి డిప్యూటీ డిఓ ఆఫీస్కి అందజేయడం జరిగింది. ఈ నివేదిక ఈరోజు 2 o'clock and 3 o'clock కానీ కలెక్టర్ ఛాంబర్ టేబుల్కి అందచ్చు. ఆ తర్వాత విషయం దీనిపైన తెలియజేస్తాను. సార్, నిజమని తెలిస్తే దీనిపైన అధికారము వాళ్ళకి యాక్షన్ తీసుకునే అధికారం అంతా కూడా డిఓ ఆఫీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళే ఆ విషయాన్ని తెలియజేస్తారు. డిఓ వర్క్ నోటీస్ వర్క్ పోవడం వల్లనే నాకు ఆ ఆఫీస్ సిబ్బంది నాకు ఫోన్ కాల్ చేసి దీన్ని చేయడం జరిగింది. నా పేరు రంగన్న, MU2 ఆదోని.